ఒక్క లుక్ కోసం గెడ్డం మీసం జుట్టు పెంచేందుకు నెలల టైం తీసుకోవడం కామన్. ఒకే సీన్ కోసం నెలల తరబడి షూట్ చేయడం చూసాం. కానీ ఒకే ఒక్క ఫైట్ సీన్ కోసం 3 నెలల ట్రైనింగ్ ఎన్నడైనా చూసామా? అది కూడా నీళ్లల్లో ఫైట్ సీన్ చేసేందుకు. ఆ వింతే ఎన్టీఆర్ మూవీ విషయంలో జరుగుతోంది. నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో తను చేస్తున్న ప్రయోగం ఇప్పుడు షాక్ ఇచ్చేలా ఉంది. షూటింగ్ దశలోనే పాన్ ఇండియా అటెన్షన్ అంతా మ్యాన్ ఆఫ్ మాసెస్ మూవీ మీదే ఉంది. ఎన్టీఆర్ దేవరం మూవీలోని పాట షూటింగ్ తర్వాత తిరిగి మళ్ళీ హైదరాబాద్లో ల్యాండ్ అయ్యాడు. మళ్ళీ వచ్చే వారం పెండింగ్ షూటింగ్తో బిజీ కాబోతున్నాడు. ఆ తర్వాత వెంటనే హిందీ మూవీ వార్ 2 షూటింగ్ మొదలు కాబోతోంది. నిజానికి వార్ 2లో హృతిక్ రోషన్ ఎన్టీఆర్ మధ్య జెట్ ఇంజన్ బోట్తో ఫైట్ని డిజైన్ చేశారట. ఏకంగా 1000 బోట్లతో ఈ ఫైట్ని డిజైన్ చేసినట్లు తెలుస్తోందట. వాటి ప్రాక్టీస్ కోసమే టెక్నికల్ టీం ఏకంగా 3 నెలల టైం తీసుకున్నారట. ముందుగా యానిమేటెడ్ వర్షన్లో సీన్ డిజైన్ చేసి ఆ తర్వాత మినియేచర్లో ప్రాక్టీస్ చేశారు. ఆ తర్వాత ఇటలీలోని లొకేషన్లో 100 బోట్లతో ఈ సీన్ ప్రాక్టీస్ చేసింది వార్ 2 టీం. ఇప్పుడు ఎన్టీఆర్ వంతు రాబోతోంది. సౌత్ ఆఫ్రికా యాక్షన్ డైరెక్టర్ ఫ్రాన్స్ సుస్పిలస్ ఈ స్పీడ్ బోట్ ఫైట్ సీన్ని డిజైన్ చేశాడు. జూలై ఎండ్లో ఈ స్పీడ్ బోట్ యాక్షన్ సీన్ మొదలు కాబోతోంది. కేవలం ఈ బోట్ సీన్ షూటింగ్కే 80 కోట్లు ఖర్చు చేయబోతున్నారు. విజువల్ ఎఫెక్ట్స్ని సాధ్యమైనంత వరకు తక్కువగా వాడేందుకే వీళ్ల ప్రయత్నం తెలుస్తోంది. అందుకు తగ్గట్టే ప్లానింగ్ కూడా జరుగుతోంది. జూలై ఎండ్ నుంచి ఆగస్టు వరకు ఈ స్పీడ్ బోట్ సీన్ తీశాక వరుసగా 3 వారాల పాటు సాంగ్స్ షూటింగ్స్ ప్లాన్ చేశారట. వచ్చేడాది ఆగస్టుకి సినిమా రిలీజ్ అయ్యేలా 2025 ఫిబ్రవరిలోగా షూటింగ్ పూర్తయ్యేలా ప్లానింగ్ జరుగుతోంది.